కాలు కింద పుట్టుమచ్చ ఉందో లేదో నాకు తెలియదు కానీ ప్రతిభా చక్రం తుప్పు పడుతుంది, ప్రతిభా చక్రం తుప్పు పడుతుంది పరివర్తన లేకుంటే అన్నాడు. అది పెద్ద బెంజుకారే కావచ్చు, తిరగకుండా అలా పడేస్తే అది రస్ట్ పట్టేస్తుంది. అట్లాగే నాలాంటి క్రియేటివిటీ ఉన్నటువంటి కళాకారుడు ప్రయాణం చేస్తుండాలి. ప్రయాణంలో మనల్ని మనం తెలుసుకుంటాం, ఎంతోమందిని కలుస్తాం. ఎవరిని కలకపోతే మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ నాకు ప్రయాణంలో ప్రతిసారి కూడా నేను ఎంత చిన్నవాడో నాకు అర్థమవుతూ ఉంటుంది. నాకు పాటలు పాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, నాకన్నా మిగతా వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు అనిపిస్తుంది. నాకన్నా వీళ్ళు మంచి మనసులే అనిపిస్తుంది నాకు. అందుకనే ఎంత అల్పాల్పాలు ఈ అహాలు నిషాలు, ఎంత అల్పాల్పాలు ఈ అహాలు నిషాలు, ఏ కడలినో చేరి నెమరేసుకుని చూడు. కడల్లాంటి మనుషులు చాలామంది ఉన్నారు, లోతైన మనుషులు. అటువంటి వాళ్ళని కనుక మనం చూడగలిగితే, తారసపడితే మనం చాలా చిన్నవాళ్ళం అనిపిస్తుంది. చిన్నవాళ్ళు అనిపించుకోవడం మూలన హంబుల్నెస్ కాదు, అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ పని చేస్తున్నా తపస్సే అనిపించాలి కదా అని. నేను తపస్సు చేసి పాడతాను, మిగతా వాళ్ళు ఎలా పాడతారో నాకు తెలియదు. అందరూ శ్రీనివాసు పాడుతుంటే మేము కనిపిస్తుంటామండి, మమ్మల్ని మేము వెతుక్కుంటాం శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్లో అనుకుంటుంటారు. అది ఎందువల్లంటే నేను ఎదుటివాడికి ప్రతి మనిషి ఒక మనసే వెళ్ళి పలకరించు. నేను తొందరగా మనిషికే చూస్తాను. ఇవాళ ఒక రసరాజు గారని ఒక రైటర్ నాకు ఫోన్ చేశారు ఈరోజు మార్నింగ్. మీరేంటి రస్తమానం ఇలా దండం ఇలా పెడతారు ఆకాశం కేసి అని అంటే, దేవుడు అక్కడ ఉన్నాడనా అంటాడు. కానీ దేవుడు ఆ విశ్వమంతా దేవుడే కదా సార్. దేవుడు విశ్వరూపం చూపిస్తే ఆయన ముఖం ఆకాశం అంత ఉంటుంది కదా, ఆయన ముఖమే ఆకాశం అనుకుంటాను. ఆయన పాదాలు చూడాలనుకున్నప్పుడు నేలకే చూస్తుంటాను, ఆయన హృదయం చూడాలనుకున్నప్పుడు మనకు ఎదుటి మనిషికే చూస్తుంటారండి అన్నాను. when I want to look at the heart of the other God, I just look at the others. Because as Shankaracharya says, Tattvamasi, Soham అంటాడు కదా చండాలుడు. శంకరాచార్య వారు తప్పుకో అంటే, నన్ను తప్పుకోమంటావా, నాలో ఉన్న వాడిని తప్పుకోమంటావా అంటాడు. అలాగా అంటే నేను మరీ అంత డీప్ సెయింట్ సింగర్ ఏం కాదు, కానీ ఐ కాంట్ బికమ్ గాడ్, బట్ ఐ కెన్ బికమ్ గాడ్లీ. ఏం చెప్తానంటే, నేను ఎప్పుడూ చెప్పే గజల్ శ్రీనివాస్ వాట్ హీ వాంట్స్ టు సే ఈజ్, అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు. ఎందుకు తెలుసా, మరలా ఈ దారిని వస్తావో రావో, అందాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో. ఎట్లా అంటే నేను కణకణలాడే వేసవి ఎండకు చినుకే గుణపాఠం, వద్దన్న చలిలోకెళితే ఉణుకే గుణపాఠం. నేను గజల్ పాడేటప్పుడు నాకు ఏమి తెలుసు అని చెప్పడం కోసం పాడనండి. ప్రజలకి ఏం అందివ్వాలి, వాళ్ళకి ఏం కావాలి, అదే నేను పాడతాను. నా మనసులో ఉద్దేశం, నాకు గొప్ప పాండిత్యం ఉండొచ్చు, భాష మీద నాకు తెల్లారి లేస్తే విపరీతంగా పుస్తకాలు చదువుతాను. నేను సాంస్క్రిట్ చదువుకుంటాను, హిందీ చదువుతా, ఉర్దూ చదువుకుంటాను, తెలుగు బాగా చదువుకుంటాను. బట్ అది ఒక్కొక్కసారి హెవీ అయిపోవచ్చు కొంతమందికి. కానీ నేను వినేవాడి లెవెల్ బట్టి పాడతాను, అర్థమయ్యే లెవెల్. అలా అని నాకు పద్యాలు రావని కాదు. నందరో జాన సౌందర్యం మునగబోయు గోదావరి ముఖాన కొనసీమ, సుఫల సంపస్స సురభియై మెరయు కృష్ణారస శ్యామ గుంటూరు సీమ, ధవుని పోరి కదల్చి కవిని మేరిమి గెల్చి మీరిన జాణ నెల్లూరి సీమ, ఆంధ్ర దిగ్జయ పతాకాలంకృతమైన రతనాలయం
నింగడి రాయసీమ నేల 4 చెరగుల నిగ్గుదేలే రాణ సుయాణమై తెలంగాణ రేఖ తమ్ముడా మాయనిత్తువే తల్లివన్నే చెల్లెలా చిన్న బుత్తువే తల్లి చిన్ని. ఇలాగా గ్రాంధికంగా కూడా నేను పాడగలను. కానీ అవధిలేని సముద్రమంతటి తెలివి నీకున్నా, అవధిలేని సముద్రమంతటి తెలివి నీకున్నా అవసరానికి చలమలాగా కుదించుకోరాదా అంటాడు. అవసరమైతే మన చలమలాగా కూడా మారిపోవాలి. మన పాండిత్యాన్ని ప్రదర్శించడం కోసం నేను ఎప్పుడు పాడనండి, నా మనసుని చెప్పాలని ప్రయత్నం చేస్తాను. అందుకని ఐ టేక్ సింపుల్ వర్డ్స్ టు కమ్యూనికేట్ అనమాట. హెవీ వర్డ్స్ అర్థం కావు జనానికి వాళ్ళ. నాకు బాగా ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటుంటాను, ఇంటర్నెట్ చూసుకుంటాను ఖాళీ దొరికితే. అండ్ నాకు ఇంత టైం దొరికితే ఫ్యామిలీతో ఎక్కడ బయటకు వెళ్ళిపోవాలి, వాళ్ళతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, నా కూతురుతోటి పిల్లో ఫైట్ చేసుకోవాలంట. నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. అందులో చల్లమిరపకాయలు ఇసుకు తినడం ఇష్టం. గుత్తొంకాయ కూర, రోటి పచ్చడి ఉంటుంది కదా, గోంగూర పచ్చడి, టమోటా పచ్చడి, బంగాళదుంప కుర్మా, చల్ల పులుసు, ఇవన్నీ నాకు ఇష్టమైన స్టఫ్ అనమాట. ఇంకా సినిమాలు అంటారా, నేను తెలుగు సినిమాలు చూడడం మానేసి చాలా రోజులైంది. మరీ రేర్గా ఇప్పుడు గోదావరి లాంటి సినిమా ఏదైనా ఇక చాలా బాగుంది కొంచెం ఆబ్లిగేషన్గా చూడాల్సి వస్తే చూస్తాను వెళ్ళి. నాకు ఐ లవ్ టు వాచ్ హాలీవుడ్ మూవీస్ అండి. అంటే అదే గొప్ప కోసం అని చెప్పట్లేదు, అందులో ఆడ యాక్ట్ చేసే వాడి పేర్లు కూడా నాకు పెద్దగా తెలియవు. కానీ మెల్ గిబ్సన్, రస్సెల్ క్రో, తర్వాత ఇలా కొంతమంది ఫిలిమ్స్ నేను బాగా లైక్ చేస్తాను. కానీ నేను చూసే ఫిలిమ్స్ ఎక్కువగా ఏంటంటే నాకు గ్లాడియేటరు, ట్రాయ్, ఇప్పుడు రాబిన్ హుడ్, బెన్హర్, నేను శాంతి ఉద్యమాలు చేస్తుంటా కదండి, ఈ వార్, ఈ బ్లడ్ షెడ్, ఐ హేట్ దోస్ థింగ్స్. బట్ ఏ కాన్స్పిరసీ తోటి అన్నీ జరిగాయి, బట్ ఆ ఫైటింగ్ స్పిరిట్, నేను ప్రతిసారి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అయినప్పుడు నా వైఫ్ చెప్తుంటాను, నేను మళ్ళీ రానేమో, మా అమ్మ అడిగింది పెట్టుకోమని.